నమస్తే వెల్కమ్ టు కాలేజ్ టీవీ బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం ఐఏఎస్ ఐపీఎస్ ల ట్రాన్స్ఫర్స్ భారీగా జరిగినట్టు తెలుస్తా ఉంది సో రీసెంట్ గా గత 2-3 రోజుల నుంచి రాష్ట్రంలో వేగవంతంగా చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు గ్రూప్ 1 క్లియరెన్స్ కావచ్చు రెండోది స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కావచ్చు కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం కావచ్చు అదే విధంగా ఈ రోజు భారీగా ఐఏఎస్లు ఐపీఎస్లు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది సో ఇందులో చాలా ప్రధానంగా మనం ఎందుకు ఇంత పెద్దగా డిస్కస్ చేస్తున్నామంటే సిరిసిల్ల కలెక్టర్గా ఉన్నటువంటి సందీప్ కుమార్ ఝా పై హైకోర్టు కూడా రీసెంట్గా ఇటీవలనే ఆయన పైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా చాలా సీరియస్గా చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో ఆయనను ఆ యొక్క సిరిసిల్ల కలెక్టర్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది దానిలో భాగంగానే చాలామంది ఐఏఎస్లు చాలామంది ఐపీఎస్లు కూడా మార్పులు జరిగినాయి సో అవన్నిటిని కూడా డీటెయిల్గా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా ఐఏఎస్లో చూద్దాం సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీకి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ కమర్షియల్ ట్యాక్సెస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఎఫ్ఏసి ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది రఘునందన్ రావుకి సెక్రటరీ గవర్నమెంట్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు అండ్ పోస్టెడ్ యాజ్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ అంటూ చూస్తాం అదేవిధంగా ఆయన అదే ప్లేస్లో ఇంకొక కమిషనర్ ట్రాన్స్పోర్ట్ వైస్ సురేంద్ర మోహన్ది కూడా ఈయనకి రఘునందన్ రావుకి అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది సురేంద్ర మోహన్కి మాత్రం సెక్రటరీ టు గవర్నమెంట్ అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ అండ్ రఘునందన్ ట్రాన్స్ఫర్ అయిన పొజిషన్ ఏందో అది సురేంద్ర మోహన్కి ఇస్తున్నట్టు తెలుస్తుంది అడిషనల్గా ఆయన ఏదైతే గతంలో కంటిన్యూ చేస్తున్నటువంటి కమిషనర్ ఫర్ కోఆపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ డైరెక్టర్ మార్కెటింగ్ అని చూస్తున్నాం కదా దీన్ని కూడా కంటిన్యూ చేస్తున్నట్టు తెలుస్తోంది ఎం హరిత Special Secretary Government Education Department is transferred and posted as Collector District Magistrate Rajanna Sirisilla Vice Sandeep Kumar Jha transferred అంటూ చూస్తున్నాం సో సందీప్ కుమార్ ఝా ప్లేస్లోకి ఎం హరిత రావడం జరిగింది సో అందుకే ఇప్పుడు నేను ఏమంటా ఉన్నా అంటే సిరిసిల్ల ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది సో సందీప్ కుమార్ ఝా మరియు అక్కడ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఇద్దరూ కలిసి అక్కడ కేటీఆర్ మీద కోపంతో కొంతమంది బీసీలను ఎస్సీలను ఎస్టీలను ముఖ్యంగా పద్మశాలీలను ఏ విధంగా ఆ అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసినాం చాలా రకాల స్టోరీలు మనం చేసినాం సో ఆయన ఒక దుర్మార్గుడు మాన రూపంలో ఉన్నటువంటి ఒక మృగం అని చెప్పి కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పినాం సో ఇప్పుడు హైకోర్టు మొట్టికాయలు వేసే వరకు కూడా ఆయన కొనసాగించిందంటే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితుందో అర్థం చేసుకోవాలి రీసెంట్గా మనం చూసినాం కదా ఆది శ్రీనివాస్ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అధికారిక కార్యక్రమం కోసం సిరిసిల్ల వెళ్తే ఆయన రిసీవ్ చేసుకోవాల్సిన కలెక్టర్ ఆయన వచ్చిన 10 నిమిషాలకు కలెక్టర్ వచ్చిందంటే ఏ విధంగా ప్రోటోకాల్ పాటిస్తుందో అర్థం చేసుకోవాలి అంటే సొంత పార్టీ ప్రభుత్వ విప్నే అవమానించే విధంగా ఉన్నటువంటి కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి చాతగాని చావగాని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అదేవిధంగా ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అంటే బీసీలను అడుగడుగున అవమానపరుస్తున్నారు అదే ఒక రెడ్డికో ఒక వెలమకో లేకపోతే ఒక బ్రాహ్మణాయనకో ఇదే విధమైనటువంటి అవమానం జరిగి ఉంటే కలెక్టర్ను రాత్రే ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదంటే ఏ విధంగా ఈ పరిస్థితిలో అర్థం చేసుకోవాలి ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కే హరిత ఈజ్ పోస్టెడ్ యాజ్ స్పెషల్ సెక్రటరీ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటూ చూస్తా ఉన్నాం సందీప్ కుమార్ ఝా కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ రాజన్న సిరిసిల్ల ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ అంటూ చూస్తా ఉన్నాం సో మనం సందీప్ కుమార్ ఝా గురించి నాకు తెలిసి సిరిసిల్లలో చాలా మంది మెజార్టీ ప్రజలందరూ కూడా ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం బాలు కయతి గారు ముఖ్యంగా మనం బాలు కయతి గారి విషయంలో చాలా రకాలుగా మనం స్టోరీస్ చేయడం జరిగింది ఆయన పైన ఆయన కుటుంబం పైన అన్ని రకాలుగా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసినాం సో వారు లైన్లో ఉన్న ప్రస్తుతం అన్నా నమస్తే నమస్తే అన్న కంగ్రాచులేషన్స్ మొత్తానికి మీ పోరాటం ఫలించింది అనుకోవచ్చు కదా నా పోరాటం కాదు సీనన్న మీరందరూ నేను ఒక సామాన్యునిగా ప్రారంభించిన ఉద్యమం ఓకే మీలాంటి జర్నలిస్టులు బీసీ సంఘాలు అందరికి రాజన్న సిరిసిల్ల ప్రజలందరికీ వర్తిస్తాను ఎందుకంటే అందరు బాధితులంతా ఒకటైరు ముఖ్యంగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కూడా కృతజ్ఞతలు చెప్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందుకంటే మాలాంటి వాళ్ళ ఉసురు జరిగి ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పోయిందని చెప్పి మేము చెప్తున్నామన్నా నన్ను అయితే 3 నెలలు నా భార్య అనిపించి మమ్మల్ని మానసికంగా వేధించి ఒక 5-6 లక్షల అప్పులు తెచ్చుకుని బతుకులు ఈఎంఐలు కట్టే పరిస్థితి తెచ్చాడనే అవును కానీ మీ కాలేజ్ టీవీ
చాలా అందరు మాకు సపోర్ట్ చేసినందుకు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన మీ అందరి కృతజ్ఞతలు చెప్తున్నాం సిరన్న. ధన్యవాదాలు. సో ఇప్పుడు సిరిసిల్ల ప్రజలు అంటే జనరల్ మీరు ఒక జర్నలిస్ట్ గా ఉన్నారు, సిరిసిల్ల ప్రజలు ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తా ఉన్నారు అసలు మీరు తెలుసుకున్నారా? నేను ఒకటే సీనన్న, ఇప్పుడు మేము ఇంత సర్కిల్ ఒక జర్నలిస్ట్ ఇట్లా అవుతుందంటే నిర్వాసితులు నిన్న మొన్న చూసిన వృద్ధ దంపతులు 90 ఏళ్ళ వృద్ధులకు 7 లక్షల పరిహారం కోసం 2 సంవత్సరాల నుంచి నింపుతుంది. కోర్టుకు పోయి వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టుకున్నా కూడా ఆ పరిహారం ఇవ్వకపోతే కోర్టు మొట్టికాయలు వేసి మళ్ళీ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. కవిత అనే భూ నిర్వాసితురాలి మీద క్రిమినల్ కేసు నమోదు చేసిండు. అంటే ఎంత దుర్మార్గుడు అంటే ఆఖరికి ప్రభుత్వ ఒక బీసీ బిడ్డ వేములవాడ ఎమ్మెల్యే ఆల్ శ్రీనివాస్ గారు ఎంత అగౌరవంగా అంటే ప్రతి విషయంలో ఆయన ఒక మానసికంగా వేధించి ఆయన ఒక ప్రభుత్వ వ్యక్తి ఒక రక్షణ లేదు, ఒక విలువ ప్రజలంతా ఈరోజు ఇటువంటి కలెక్టర్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల మీద రుద్ది ఎన్టీఆర్ మీద కోపం ఉంటే ఆయన మీద తీసుకోవాలి కానీ ఆయన మీద కోపం తెచ్చి సామాన్య ప్రజలు ఇబ్బంది పెట్టారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా ఆయన గుర్తించి ట్రాన్స్ఫర్ చేసేందుకైతే అన్న ప్రభుత్వానికి అయితే ఇదంతా కూడా హైకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు చెప్పింది ఈయనపై చర్యలు తక్షణం తీసుకోండి అని చెప్తేనే తీసుకున్నట్టున్నారు తప్ప నార్మల్ తీసుకోకపోతున్నా తెలిసేదే. అవునన్నా కానీ ఏదేమైనప్పటికీ సరే వాళ్ళు గవర్నమెంట్ తెలుసుకుంటే పెద్ద ఇప్పటికి ఎన్ని లేవని కోర్టులు చెప్పినాయని వింటూ రవి ఒక్కొక్కరు ఏడుస్తుంది. ఇప్పుడు నేను కూడా 4 పిటిషన్ ఇచ్చిన హైకోర్టులో కలెక్టర్ గారి మీద. ఇప్పటికి కూడా కోర్టు ధిక్కారం కేసు కూడా నడుస్తుంది ఆయన మీద. కోర్టు ఆదేశాలు ఇచ్చిన మా భార్యలో ఇల్లీగల్ చేసి ఇక్కడ కొనసాగించిందన్నా కూడా దాని తర్వాత ఇంకా 2 ఆర్డర్లు ఇచ్చి సస్పెండ్ చేస్తామని ఇచ్చారు మానాల అక్కడ జాయిన్ కాకపోతే. అంటే కానీ ఎంత దుర్మార్గం అందంటే ఇప్పుడు మాకైతే ఇవాళ పొద్దున్న నుంచి మీరు ఒక 50 మంది వస్తున్నాయి. ఇప్పటికి మీకు ఒక 60-70 మంది ఫోన్ చేసి నాకు అంటే నాకని కాదు చాలా మంది వాళ్ళ చిరుచిల్లాలో సంబరాలు జరుపుతారు. బాధితుల ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయింది, జూ బాధితుల సంఘం అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ కలెక్టర్ బాధితుల సంఘం పేరు మీద అఫీషియల్ గా కలెక్టర్ బాధితుల సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తారు పేరు మీద. ఓహో మరి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది కదా, మరి అది రిజిస్టర్ ఆపేస్తారేమో. ట్రాన్స్ఫర్ అయినా కూడా అక్కడ కూడా హైదరాబాద్ లో అట్లా చేస్తారు. పోయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిపార్ట్మెంట్ చేసినట్టున్నారు. ఇప్పుడు మనం ఆయన మీద ట్రయల్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు సరే ఏదేమైనప్పటికీ ఆయనతో రేపు మంత్రి గారు ఇబ్బంది పడ్డా మంత్రి గారి తరఫున కూడా మేము మద్దతుగా వచ్చాయనకు మద్దతు తెలుపుతాం. రాష్ట్రంలో ఎవరు బాధితుల్లో మేము అందరిగా పడతాం వాళ్ళకు జూ బాధితులకు. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అన్న, థ్యాంక్ యూ. మీకు కూడా కాలేజ్ టీవీకి ముఖ్యంగా మన శ్రీనివాస్ రెడ్డి గారికి మీడియా మాకు హైదరాబాద్ బీసీ సంఘాలు మొత్తానికి హైదరాబాద్ లో పెట్టిన కళాకారులు నా ఇంటికి వచ్చి నా ఇంటి ముంగట మీటింగ్ పెట్టి నాకు మనోధైర్యం కల్పించి శ్రీనన్న మీరు ఎప్పటికీ మర్చిపోను. నిలబడ్డారు. మీరు కూడా మీరు చేసిన మేలు నేను ప్రజలకు మేలు చేసి అట్లనే తెచ్చుకుంటా. ఖచ్చితంగా నా జీవితంలో ఒక్క కూడా తప్పు చేయ 100% ప్రభుత్వం మంచి పనులు కూడా సపోర్ట్ చేస్తాను ఇప్పటి నుంచి చెప్తున్నా. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఈ విధంగా సిరిసిల్ల ప్రజలైతే చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న విషయం అయితే కనబడతా ఉంది. సో ఇంకా అంటే ఇలాంటి ఒక మూర్ఖులని తీసుకొచ్చేసి ప్రజల మీద రుద్ది ఆ సామాన్యమైనటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ క్రిమినల్ కేసులు పెట్టే దిశగా తీసుకురావడం జరిగింది. చాలా తాత్సారమైంది. ఇప్పటికే ప్రభుత్వం ఎప్పుడో మేల్కోవాల్సి ఉండే కానీ ఇంకా తాత్సారం చేయడం. సో కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసిందంటే ఈ ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మొత్తానికైతే జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క ట్రాన్స్ఫర్లు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఐపీఎస్ ట్రాన్స్ఫర్లు చూద్దాం. నిన్న సాయంత్రమే ఎవరు డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం కావడం జరిగింది. సో దాని తర్వాత చాలా పెద్ద ఎత్తున రవి గుప్తా హోమ్ సెక్రటరీగా, ఎవరు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ అండ్ హెచ్ఎఫ్ఏసి చైర్మన్ రోడ్ సేఫ్టీ అథారిటీ తెలంగాణ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డైరెక్టర్ డీజీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అంటూ చూస్తూ ఉన్నాం. అంటే గుడ్ గవర్నెన్స్కి వైస్ చైర్మన్గా ఆయన ట్రాన్స్ఫర్ అయినట్టు తెలుస్తూ ఉంది. సివి ఆనంద్ని ఎవరు కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీగా ఉన్నట్టు సివి ఆనంద్ని హోమ్ సెక్రటరీగా హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ వైస్ రవి గుప్తా అంటూ చూస్తాం. సో మొత్తానికైతే హోమ్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తుంది. శిఖా గోయల్ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ అండ్ హెచ్ఎఫ్ఎస్ డైరెక్టర్ తెలంగాణ ఎఫ్ఎస్ఎల్ హైదరాబాద్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అంటూ ఇంకా చాలా పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. స్వాతి లక్రాను అడిషనల్ డీజీ ఆఫ్ పోలీస్ ఆర్గనైజేషన్ అండ్ హోమ్ గార్డ్స్
తెలంగాణ హైదరాబాద్ ఈస్ ప్లేస్ ఇన్ ఫుల్ అడిషనల్ చార్జ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ద డీజీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తెలంగాణ అంటూ చూస్తాం. మహేష్ భగవత్ అడిషనల్ డీజీ ఆఫ్ పోలీస్ తెలంగాణ హైదరాబాద్ ఈస్ ప్లేస్ ఇన్ ఫుల్ అడిషనల్ చార్జ్ ఆఫ్ పోస్ట్ యాజ్ అడిషనల్ డీజీ ఆఫ్ తెలంగాణ పర్సనల్. సో హైదరాబాద్ అంటూ చూస్తా ఉన్నాం. చారు సిన్హా అడిషనల్ డీజీ పోలీస్ సిఐడి తెలంగాణ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఫుల్ అడిషనల్ చార్జ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ డీజీ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీకి డైరెక్టర్గా పంపినట్టు తెలుస్తూ ఉంది. సో డాక్టర్ అనిల్ కుమార్ ఐపీఎస్ పోస్టెడ్ యాజ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గ్రే హౌండ్స్ ఆక్టోబస్ తెలంగాణ హైదరాబాద్ వైస్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర ట్రాన్స్ఫర్డ్ అంటూ చూస్తారు. సజ్జనార్ని ఎండి అంటే ఆయన ఆర్టీసీ ఎండిగా ఉన్నటువంటి సజ్జనార్ని కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ అంటే డైరెక్ట్ ఇన్ని సంవత్సరాలు దాదాపు 5-6 సంవత్సరాలుగా సజ్జనార్ గారు ఎండి ఆర్టీసీ ఎండిగా ఉన్నారు. సో అది ఒక అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్. ఇప్పుడు మళ్ళా తన యొక్క గతంలో తన చరిష్మేందో మళ్ళా హైదరాబాద్ సిపిగా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో విజయ్ కుమార్ ఐపీఎస్ ఈస్ పోస్టెడ్ యాజ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ అంటూ చూస్తా ఉన్నాం. అదేవిధంగా నాగిరెడ్డి గారిని డైరెక్టర్ జనరల్ డీజీ తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ నుంచి పోస్టెడ్ యాజ్ మేనేజ్ ఎండి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే ఆర్టీసీ ఎండిగా ఉన్నట్టు సజ్జనార్నేమో సిపి హైదరాబాద్గా తీసుకోవడం జరిగింది. సిపి గతంలో నాగిరెడ్డిని ఎవరు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఉన్నటువంటి నాగిరెడ్డినేమో తీసుకుపోయి ఆర్టీసీ ఎండిగా చేయడం జరిగింది. సో దేవేంద్ర సింగ్ చౌహాన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ సిఏఎఫ్ అండ్ సిఎస్ డిపార్ట్మెంట్ ఎక్స్ అఫీషియో కమిషనర్ సివిల్ సప్లైస్ అండ్ హెచ్ఎఫ్ఏసి విసి అండ్ ఎండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ లీగల్ మైనారిటీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అట్ పోస్ట్ యాజ్ అడిషనల్ డీజీ ఆఫ్ పోలీస్ మల్టీ జోన్ 2. ఓకే, ఈ విధంగా చాలా మంది ట్రాన్స్ఫర్ కూడా అయినట్టు తెలుస్తుంది. దాదాపు 23 మంది ఐపీఎస్లను భారీగా ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తోంది. సో హైదరాబాద్ సిపిగా సజ్జనార్ గారిని సో చాలా మంది వ్యక్తులు కూడా నియమించినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే వేగంగా తెలంగాణ రాష్ట్రంలో పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. చూద్దాం మరి ఇది ఎంతవరకు ముందుకు పోతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.